హలో గైస్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అయితే ఇవాళ వీడియో దేని గురించి చెప్పబోతున్నా అంటే ఐర్లాండ్లో సెక్యూరిటీ లైసెన్స్ గురించి ఇవాళ వీడియో. అసలు ఎట్లా అప్లై చేయాలి, తొందరగా మనకు సెక్యూరిటీ లైసెన్స్ రావాలంటే మనం ఏం చేయాలి అనే దాని గురించి ఇవాళ వీడియోలో మాట్లాడుకుందాం. ఎందుకంటే లాస్ట్ టైం నేను సెక్యూరిటీ లైసెన్స్ అప్లై చేస్తే, సెక్యూరిటీ పార్ట్ టైం చేస్తే ఇక్కడ ఎంతవరకు మనం ఎర్న్ చేయొచ్చు అనేది ఒక వీడియో పెట్టిన. అప్పటి నుండి కొత్త ఇంటెక్స్ వచ్చిన వాళ్ళు వీడియో చూస్తున్నారు. నెక్స్ట్ ఇక్కడ వచ్చిన వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు వీడియో చూస్తున్నారు. ఆ వీడియోస్ కింద కామెంట్ చేస్తున్నారు అసలు ఎట్లా అప్లై చేయాలి, సెక్యూరిటీ లైసెన్స్ దాని ప్రాసెస్ ఏంది అని చెప్పేసి. నెక్స్ట్ నాకు ఇన్స్టాగ్రామ్లో కూడా మస్తు మెసేజ్లు వస్తున్నాయి దీని మీద. సో అందుకని చెప్పేసి నేను ఇవాళ సెక్యూరిటీ లైసెన్స్ ఎండ్ టు ఎండ్ ప్రాసెస్, స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు అసలు ప్రాసెస్ ఏముంటుంది, మనం ఎట్లా స్టార్ట్ చేస్తాం ఏంది అనేది మొత్తం ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో గైస్. ఫస్ట్ మనం సెక్యూరిటీ లైసెన్స్ అప్లై చేయాలంటే మన దగ్గర ఉండాల్సినవి ఐఆర్పి కార్డు ఉండాలి. దాంతోపాటు మనం ఇండియా నుండి తెచ్చుకునే పీసీసీ కూడా ఉండాలి. ఇవి రెండు ఖచ్చితంగా ఉండాలి. సో ఇవి ఉంటే సరిపోతుంది. ఇక్కడ నుండి మన లైసెన్స్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఈ సెక్యూరిటీ లైసెన్స్ అప్లై చేద్దామని మీరు డిసైడ్ అయిన తర్వాత మీరు చూస్ చేసుకోవాల్సింది మీకు ఏ కైండ్ ఆఫ్ సెక్యూరిటీ లైసెన్స్ కావాలి అనేది చూస్ చేసుకోండి. డోర్ సెక్యూరిటీ కావాలా, లేకపోతే నార్మల్ మీరు ఈవెంట్స్ కానీ టెస్కోలో వర్క్ చేయడానికి స్టాటిక్ సెక్యూరిటీ అని ఉంటుంది, అట్లాంటి సెక్యూరిటీ కావాలా అని చెప్పేసి దీంట్లో టైప్స్ ఉంటాయి. ఎక్కువ మంది అయితే స్టాటిక్ సెక్యూరిటీ తీసుకుంటారు. డోర్ సెక్యూరిటీ ఇట్లాంటివి అయితే మళ్ళీ దానికి ఫీ ఎక్కువ ఉంటుంది. ఇట్లా ఒక్కొక్క ఇన్స్టిట్యూట్ ఒక్కొక్క రకమైన డబ్బులు ఛార్జ్ చేస్తూ ఉంటుంది ఆ సెక్యూరిటీ లైసెన్స్ కోసము, ఆ క్లాసెస్ కోసము. సో మీరు జస్ట్ గూగుల్కి వెళ్ళి ఈ సెక్యూరిటీ లైసెన్స్ ప్రొవైడ్ చేసే ఇన్స్టిట్యూట్స్ ఏమున్నాయి అనేది సెర్చ్ చేయండి. జస్ట్ మీకు అక్కడ నెంబర్స్ వస్తాయి. అట్లయినా ఫైన్, లేదు అని అంటే మీరు మీ ఫ్రెండ్స్ కానీ తెలిసిన వాళ్ళు కానీ ఎవరికైనా ఆల్రెడీ సెక్యూరిటీ లైసెన్స్ తీసుకున్న వాళ్ళు ఉంటే ఒకసారి వాళ్ళని అడగండి. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు నెంబర్స్ తీసుకోండి. నెంబర్స్ తీసుకొని మీరు ఫస్ట్ చేయాల్సింది ఏంటి అని అంటే కోర్స్ ఎన్ని రోజులు ఉంటుంది, ఫీ ఎంత, ఇది రెండు ఫస్ట్ వాళ్ళతో మాట్లాడండి. కొన్ని ఇన్స్టిట్యూట్స్ ఏం చేస్తున్నాయంటే ఒకటి రోజులో కోర్సు మొత్తం కంప్లీట్ చేసి వాళ్ళు ఎక్కువ ఛార్జ్ చేస్తున్నారు ఇట్లా ఒక్క రోజులో మొత్తం కోర్సు కంప్లీట్ చేయడానికి. కొన్ని ఇన్స్టిట్యూట్స్ ఏంది అని అంటే లైన్గా వరుసగా 3 days ఆన్లైన్ కోచింగ్ పెడతారు. ఈ సింగిల్ డేలో కంప్లీట్ చేసే వాళ్ళు ఏంటంటే మనల్ని వాళ్ళ ఇన్స్టిట్యూట్కి రమ్మని చెప్తారు. అక్కడనే మనం ఎగ్జామ్ రాసిన తర్వాత అదే రోజు క్లాసు, అదే రోజు ఎగ్జామ్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు ఏం చేస్తారు, వాళ్ళు ఏం చేస్తారంటే ఏమైనా ఇన్సిడెంట్లు జరిగినప్పుడు మనం ఎట్లా రెస్పాండ్ కావాలనేది చెప్తూ, మనము సపోజ్ ఒక ఇన్సిడెంట్ జరిగితే మనం ఎట్లా రియాక్ట్ అవుతాం అనేది చేసి చూపించమని చెప్పేసి అడుగుతారు. ఆ వీడియో మాత్రం అందరు చేయాల్సిందే, అంటే ఆ యాక్ట్ మాత్రం అందరు చేసి చూపించాల్సిందే. అది కొన్నిసార్లు ఏంటంటే వాళ్ళు కూడా రికార్డ్ చేసుకుంటారు. వాళ్ళు మనకి ఆ సర్టిఫికేట్ ఇస్తారు. అది కూడా ఒక 1 week అట్లా టైం తీసుకొని, కొందరు మళ్ళీ ఈ సర్టిఫికేట్ ఇవ్వడానికి కూడా ఈ 1 weekలో మనకి ఏదన్నా లింక్ పంపించి ఆ లింక్లో మళ్ళీ ఒక చిన్న ఎగ్జామ్ లాంటిది పెట్టి అది కంప్లీట్ చేయమని చెప్పేసి చెప్తారు. టు బి ఫ్రాంక్ మాట్లాడాలంటే ఐర్లాండ్లో సెక్యూరిటీ బాగా చదివి రాయాల్సిన ఎగ్జామ్ అయితే అస్సలు కాదు. ఎందుకంటే మీరు పోతే ఆ ఇన్స్టిట్యూట్ వాళ్ళే మీకు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఆ ఇన్స్టిట్యూట్ వాళ్ళే హెల్ప్ చేస్తారు. సో ఇక్కడ మీరు చూసుకోవాల్సింది మీకు ఎంత తొందరగా మీకు సర్టిఫికేట్ వస్తుంది, నెక్స్ట్ మీరు ఎంత పే చేస్తున్నారు అనేది. ఇవి రెండు ఇంపార్టెంట్. సో మీరు వాళ్ళకి ఈమెయిల్ చేసినా పర్లేదు, కాల్ చేసినా పర్లేదు. సో అట్లా మీరు ఏదైనా ఒక కోర్స్లో ఎన్రోల్ అయిన తర్వాత మీరు ఎప్పటి నుండి స్టార్ట్ చేస్తున్నారు అనేది మీకు ఒక అపాయింట్మెంట్ వస్తుంది కదా, అప్పుడు వెంటనే ఆ అపాయింట్మెంట్ మీరు ఎప్పుడైతే సెక్యూరిటీ క్లాస్కి పోయి రిటర్న్ వస్తారో ఆ వచ్చే టైంలో కానీ వచ్చిన తర్వాత కానీ మీరు ఫస్ట్ చేయాల్సింది పిఎస్ఏ, ప్రైవేట్ సెక్యూరిటీ అథారిటీ. మనకి ఎవరైతే సెక్యూరిటీ లైసెన్స్ ఇష్యూ చేస్తారో వాళ్ళకి మనము 90 euros ఉంటుంది స్టాటిక్ సెక్యూరిటీ లైసెన్స్ కావాలి అంటే. క్లాస్ విని ఇంటికి వచ్చిన తర్వాత 90 euros పే చేస్తే మీకు ఒక ఎన్వలప్ వస్తుంది. ఈ ఎన్వలప్ మీరు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత వెంటనే ఆర్డర్ చేసిండు అనుకోండి, ఆ ఎన్వలప్కి 1 month వ్యాలిడిటీ ఉంటుంది. ఆ లెటర్కి ఆర్డర్ చేస్తారు కదా, ఆ లెటర్ మీకు విత్ ఇన్ 1 weekలో వస్తుంది, 5 days ఆర్ 1 weekలో వస్తుంది. ఆ లెటర్ రాగానే మీకు దాంట్లో ఒక ఫీల్డ్స్ ఉంటాయి, కాలమ్స్ ఉంటాయి, సేమ్ దానిలో ఒక ఫోటో పెట్టేసి జస్ట్ మీరు దానికి ఏమేమి అటాచ్ చేస్తున్నారని చెప్పేసి అవన్నీ ఉంటాయి. దాంట్లో మీరు మీ ఐఆర్పి, పీసీసీ అండ్ పాస్పోర్ట్ ఇవన్నీ కలర్ జిరాక్స్లు. అట్లనే దాంతోపాటు మీరు ఏదైతే ఇక్కడ ఎగ్జామ్ రాసిల్లు కదా ఇన్స్టిట్యూట్లో, ఆ ఎగ్జామ్కి సంబంధించిన మెరిట్ మెమో ఉంటుంది కదా, ఆ మెమో కూడా దీనికి అటాచ్ చేసి మీరు ఆ ఎన్వలప్లో పెట్టేసి ఆ పిఎస్ఏకి కొరియర్ చేసేయండి. ఇక్కడ
కొరియర్ చేసే కంటే కొరియర్ చేసేటప్పుడు మీరు ఒకటి ఏం గుర్తుపెట్టుకుంటారంటే స్పైడ్ దగ్గర, డబ్లిన్లో స్పైడ్ దగ్గర హెడ్ పోస్ట్ ఆఫీస్ ఉంది, మీరు అక్కడ నుండి చేయడం బెటరు. స్పైడ్ చుట్టుపక్కల ఎట్లయినా మీరు స్పైడ్కి దగ్గర సిటీ సెంటర్కి చేస్తామని అనుకున్నప్పుడు స్పైడ్ దగ్గర హెడ్ పోస్ట్ ఆఫీస్లో చేయండి. అట్లయితే మీరు నార్మల్ పోస్ట్ చేసినా కూడా మీకు తొందరనే అది వెళ్తుంది, తొందర ప్రాసెస్ అవుతుంది. మీరు చుట్టుపక్కల ఏదైనా విలేజ్లో ఉండి స్పీడ్ పోస్ట్ చేసినా కూడా మీరు స్పైడ్ దగ్గరికి వచ్చి చేస్తే ఏదైతే స్పీడ్ జరుగుతుందో ప్రాసెస్, మీరు చుట్టుపక్కల ఉన్నప్పుడు స్పీడ్ పోస్ట్ చేసినా కూడా అంతే జరుగుతుంది. కాకపోతే మీరు డైరెక్ట్ వచ్చి చేసినప్పుడు మీకు అక్కడ రేట్ అనేది, అంటే ప్రైస్ వాళ్ళు ఎంతైతే ఛార్జెస్ చేస్తారో ఆ ఛార్జెస్ అనేది తక్కువ అవుతుంది అండ్ ప్రాసెస్ అనేది స్పీడ్ అవుతుంది. పోస్ట్ చేసిన తర్వాత ఒక 1 వీక్లో మళ్ళీ మీకు పిఎస్ఏ నుండి ఇప్పుడు ఏదైతే ఎన్వలప్లో వాళ్ళ దగ్గర నుండి ఒక ఎన్వలప్ వస్తుంది కదా, ఆ ఎన్వలప్లో ఇవన్నీ అటాచ్మెంట్స్ పెట్టి మీరు పోస్ట్ చేసిన తర్వాత కరెక్ట్ 1 వీక్లో ఆర్ విత్ ఇన్ 1 వీక్లో మీకు ఒక ఈమెయిల్ వస్తుంది. దాంట్లో ఆ ఈమెయిల్లో వాడు అడిగిన డీటెయిల్స్ అని మీరు ఫిల్ చేసిన తర్వాత దాంతోపాటు మీకు ఈ వెట్టింగ్ అని చెప్పేసి ఒక నంబర్ వస్తుంది. అదేంటంటే మీకు జస్ట్ లైక్ మీకు ట్రాకింగ్ అన్నట్టు, మీ ప్రాసెస్ ఏం జరుగుతుంది, ఎక్కడ నుండి ఎక్కడ ఉంది, ఎక్కడ దాకా వచ్చింది అనేది ప్రాసెస్ కోసం అని చెప్పేసి మీకు ఒక ఈ వెయిటింగ్ నెంబర్ ఇస్తాడు. దాంతోనే మీరు ట్రాక్ చేసుకోవచ్చు మీ అప్లికేషన్ని. అయితే మీకు ఎప్పుడైతే ఈ పిఎస్ఏ నుండి ఈమెయిల్ వస్తుందో ఆ ఈమెయిల్ మీరు ఫిల్ చేసి సబ్మిట్ చేసిన తర్వాతనే మీ పిఎస్ఏ లైసెన్స్ అనేది ప్రాసెసింగ్ స్టార్ట్ అయినట్టు గుర్తుపెట్టుకోండి. సపోజ్ ఒకవేళ ఈమెయిల్ నేను నెక్స్ట్ వీక్ చేస్తా, 10 డేస్ తర్వాత చేస్తా అని చెప్పేసి ఇట్లా ఏమైనా మీరు పోస్ట్పోన్ చేస్తే మీకు సెక్యూరిటీ లైసెన్స్ కూడా డిలే అవుతుంది ప్రాసెస్ స్టార్ట్ అవ్వడానికి. అండ్ మీకు ఈ వెయిటింగ్ నెంబర్ అండ్ ఆ లింక్, నెక్స్ట్ మీరు ట్రాక్ చేసుకోవడానికి లింక్ కూడా మీకు సేమ్ ఈమెయిల్లోనే వస్తుంది. మీకు ఎప్పుడైతే ఈ ట్రాక్ చేస్తున్నప్పుడు డిస్క్లోజర్ వ్యూడ్ అని చెప్పేసి పడుతుందో అది మీకు సెక్యూరిటీ లైసెన్స్ అనేది ఇష్యూ అయిపోయినట్టు. దాని తర్వాత మీకు ఒక 1 వీక్ ఆర్ 10 డేస్లో మీ సెక్యూరిటీ లైసెన్స్ మీ ఇంటికి మీరు ఏదైతే ఎయిర్ కోడ్ ఇస్తారో అక్కడికి డెలివర్ అయిపోతుంది. ఎయిర్ కోడ్ ఇవ్వడం మాత్రం ఖచ్చితంగా 1కి 2 సార్లు చెక్ చేసుకోండి. అట్లనే మీరు పోస్ట్ ఆఫీస్కి ఏదైతే పోస్ట్ చేస్తారో అది వన్స్ ఒక్కసారి సీల్ చేసిందంటే మీరు దాన్ని మళ్ళీ ఓపెన్ చేయరాదు. సో మీరు మళ్ళీ దాంట్లో ఏమైనా డాక్యుమెంట్స్ పెట్టాలి, ఏమన్నా మర్చిపోయారు అని అనుకుంటే మళ్ళీ మీరు €90 పే చేయాలి పిఎస్ఏకి. అప్పుడు వాళ్ళు మీకు మళ్ళీ ఒక కొరియర్ చేస్తారు, మళ్ళీ దాంట్లో పెట్టాల్సి ఉంటుంది. కాకపోతే మీరు ఎర్లియర్గా ఏదైతే తీసుకున్నారో దాన్ని మాత్రం మీరు అసలు ఓపెన్ చేయడానికి ఉండదు. వన్స్ క్లోజ్ చేస్తే అది చినిగిపోతుంది తప్పితే మీరు అంతా నీట్గా అసలు ఓపెన్ చేయలేరు. ఇది అయితే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఇది గైస్ మొత్తం ప్రాసెస్. అయితే ఇదంతా ప్రాసెస్కి మీకు ఒక 1 మంత్ టైం పట్టవచ్చు ఏం డిలేస్ లేకపోతే. సో అన్ని వర్కింగ్ డేస్లే వీళ్ళు క్యాలిక్యులేట్ చేస్తారు. ఓవరాల్గా ప్రాసెస్ అయితే ఇది. ఇంకా మీరు ఎక్కడైనా స్టక్ అయితే మీకేమన్నా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, లేదు అంటే నా ఇన్స్టాగ్రామ్కి మెసేజ్ చేయండి, నేను అక్కడ మీకు రిప్లై ఇస్తూ ఉంటా. అట్లనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఐర్లాండ్ నుండి మరిన్ని వీడియోల కోసం పక్కన గంట ఉంటుంది, అది ఆన్ చేసి పెట్టుకోండి. సో నేను పెట్టే వీడియోలు ఇట్లా పెట్టగానే అట్లా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అట్లా మీరు నన్ను ఇంకా క్లోజ్గా ఫాలో అవ్వచ్చు. ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వడం అస్సలు మర్చిపోవద్దు, ఎందుకంటే నేను ఎక్కువ కంటెంట్ అక్కడ షేర్ చేస్తూ ఉంటా. చిన్న ఇంపార్టెంట్ కంటెంట్ ఏదైతే ఉందో నేను అక్కడ షేర్ చేస్తూ ఉంటా. సో ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వడం అస్సలు మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియో మళ్ళా కలుద్దాం. అంతవరకు సీ యూ గైస్, టేక్ కేర్.